మా దగ్గర F-16లు కొను అంది అమెరికా. వద్దు అని చెప్పింది మన సైన్యం. ఎందుకు అంటే అది మన భౌగోళిక పరిస్థితులకు పనికిరాదు అని. సరే మా దగ్గర F-35 ఉంది కొను, అది ఆ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అని చెప్పింది అమెరికా. అది కూడా మనకి పనికిరాదని చెప్పింది మన సైన్యం. సైన్యం మాటే ఒప్పుకున్నది ప్రభుత్వం. అవి కొనలేదు. అమెరికా కడుపు మండి చాలా రచ్చ చేసింది. తెర వెనక నుండి చాలా గొడవ చేసింది. బట్ F-16లు F-35లు భారత యుద్ధ విమానాల దెబ్బకి పతనమైంది. రఫేల్తోనే మనం వాటిని కొట్టాం. 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి దాన్ని 4+ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి దాంతో కూల్చగలిగాం. మిగ్గుతో కూల్చాం F-16ని, రఫేల్తో కూల్చాం F-35. అది అమెరికా పరిస్థితి. రష్యా మన మిత్ర దేశం సుఖోయ్ 35 కొనమని చెప్పింది. పదే పదే ఒత్తిడి తెచ్చింది. భారత్లోనే తయారు చేస్తామని. దాన్ని మన సైన్యం రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ ఉన్నటువంటి సుఖోయిల్ని అప్గ్రేడ్ చేద్దామంది. ఆ కాంట్రాక్ట్ వరకు ఇచ్చాం. సుఖోయిలు ఇండియాలోనే తయారు చేసి ఇస్తాం 57 అంటే కూడా వద్దని చెప్పాం. ఇప్పుడు రఫేల్ విషయం వాస్తవంగా మనం ఆల్రెడీ కొన్నాం. మళ్ళీ మిగతాది ఇంకొక 114 కావాలన్నాం. కానీ వాళ్ళు కొంత అత్తెలివితేటలకు పోయారు. భారత్ కోరుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఇవ్వమన్నారు. యథాతథంగా ఇస్తామన్నారు. భారత్ ఏం కోరుకుంటోంది? బాడీ వాళ్ళది ఉండాలి, పార్టులు మనవి ఉండాలి. అంటే మనం తయారు చేసిన అగ్ని క్షిపణికి తగ్గట్టుగా, లేకపోతే బ్రహ్మోస్ క్షిపణికి తగ్గట్టుగా, వీటికి తగ్గట్టుగా డిజైన్ కావాలని అడిగారు. వాళ్ళు చెయ్యమన్నారు. మనం వదిలేసాం. ఈవెన్ ఫ్రాన్స్కి మోడీకి మన కుదురు ఒప్పందం సందర్భంలో కూడా ఇది పక్కకి పోయింది. ఇప్పుడు దసాల్ట్ సంస్థ భారత్లోనే కంపెనీ పెట్టి మొత్తం 114కు గాను మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ MRFAకి సంబంధించి 3.25 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి భారత్ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్కి సమాధానంగా ఫ్రాన్స్ ఇప్పుడు పంపిన ప్రతిపాదన ఏంటంటే ఎల్ఎన్టీ అంటే భారతదేశం తయారు చేస్తారు. అప్పుడు ఎల్ఎన్టీ వాడికి దాదాపు 1.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. భారీ స్థాయిలో దేశీయ తయారీ, స్థానిక ఆయుధ ఇంటిగ్రేషన్ చేయడానికి ఒప్పుకుంది. టాటా, ఎల్ఎన్టీ వంటి సంస్థలకి ఉత్పత్తి నిర్వహణలో విస్తృతమైనటువంటి పాత్ర ఉండబోతోంది. ఫ్రాన్స్ ఇప్పుడు రెస్పాండ్ అయింది కాబట్టి ఆ దిశగా అడుగులు పడతారు.